మహద్గురు మహద్వాక్యాలు. గురువుని ఎందుకు ఆశ్రయించాలి? ఆధారం అండా లేనిదే మానవుడు ఉండలేడు. ప్రతి మానవునికి ఏదో ఒక ఆధారం ఉండనే ఉంటుంది. ఆధ్యాత్మిక విషయానికి వస్తే భక్తునికి భగవంతుడు, శిష్యునికి గురువు ఆధారంగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయానికి వస్తే భక్తునికేమో భగవంతుడు, శిష్యునికి గురువు ఆధారంగా ఉంటారు. అయితే ఇందులో కూడా ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు. ఉదాహరణకి ఒకసారి శ్రీశైలం ప్రాజెక్టులో ఉద్యోగం చేస్తూ ఉండే ఒక ఇంజనీరు స్వామివారి వద్దకు వచ్చి ప్రాజెక్టు పనుల గురించి వివరిస్తూ, ఆ తర్వాత స్వామీజీ, ఎట్టివారైనా ప్రారబ్ధ కర్మలను అనుభవించక తప్పదని అంటారు కదా, అలాంటప్పుడు మీలాంటి గురువులను కానీ దేవతలను కానీ ఎందుకు ఆశ్రయించాలి? ప్రారబ్ధ కర్మలు తప్పించుకోలేమంటారు కదా, ఎవరైనా అనుభవించాలంటున్నారు, మరి అలాంటప్పుడు మీలాంటి గురువులను కానీ దేవతలను కానీ ఎందుకు ఆశ్రయించాలి? ఎందుకు కొలవాలి? దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి అని అడగ్గా అప్పుడు స్వామివారు చెప్తున్నారట. అంటే ఆయన వచ్చి ఆ ముందు స్వామివారితో సంభాషిస్తూ అక్కడ ఉన్న నీటి ప్రవాహానికి రాళ్ళు కూడా, పెద్ద పెద్ద రాళ్ళు కూడా కొట్టుకుపోతున్నాయి స్వామీజీ అని చెప్తారనమాట. ఆ సంభాషణ అంతా అయిన తర్వాత ఇట్లా అడుగుతూ ఉంటే దానికి స్వామీజీ చెప్తున్నారు, నీవింతకుముందు జల ప్రవాహానికి వేగంగా ఆగలేక పెద్ద పెద్ద బండరాళ్ళు నదిలో కొట్టుకొని పోయేటివి అని చెప్పావు కదా. అంటే అతనికి స్వామికి చెప్పుకుంటున్నాడు, అంత ప్రవాహం ఉంది, దానికి పెద్ద పెద్ద రాళ్ళు కూడా కొట్టుకొని పోతున్నాయి అని. కానీ స్వామివారి సమాధానం ఎలా చెప్తున్నారు చూడండి, అతను చెప్పిన దానిలో నుంచే చెప్తున్నారు. ఇంతకుముందు జల ప్రవాహానికి ఆగలేక పెద్ద పెద్ద రాళ్లే కొట్టుకుపోతున్నాయని చెప్పావు కదా, అంతటి ఉధృతమైన ప్రవాహంలో పడి కొట్టుకొని పోవడానికి బదులుగా చిన్న చేప పిల్లలు ఆ ప్రవాహానికి సులభంగా ఎదురేగి పోగలవు కదా. రాళ్ళు పెద్ద పెద్ద కొట్టుకుపోతున్నాయి, ప్రవాహాన్ని అవసరమైతే చిన్న చిన్న చేప పిల్లలు ఎదురు కూడా ఈదుకుంటూ వెళ్తాయి. ఆ విషయం నీకు తెలుసు కదా. అలాగే సామాన్యులు ప్రారబ్ధం అనే ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటే దైవకృపకు గురుకృపకు నోచుకున్న అదృష్టవంతులు మాత్రం ఆ చిరుచేప పిల్లల ఆ ప్రారబ్ధ కర్మను సులభంగా అధిగమించు. అంటే ఎంత ఉధృతంగా ప్రవాహం వస్తూ ఉన్నా కూడా గురుకృప ఉంటే వాటికి ఆ ప్రవాహానికి ఎదురు ఇది కూడా వెళ్ళగలరు. మిగిలిన వాళ్ళు అది లేకపోతే, గురుకృప లేకపోతే బండరాళ్ళలాగా కొట్టుకుపోవడమే, అంతంత పెద్దవైనాయి. కానీ ఎందుకు ఆశ్రయించాలండి అంటే దానికోసం. కాబట్టి ఆ చిరు చేప పిల్లల్లా ఆ ప్రారబ్ధ కర్మలను సులభంగా అధిగమించగలరు. అంతటి వేగంగా వస్తుంది ప్రవాహం, కానీ గురుకృప ఉంది కాబట్టి అది ఎదురు వెళ్ళగలుగుతుంది, కాబట్టి సులభంగా అధిగమించగలరు. ఆ కృపా కటాక్షమే వారికి ఆ కష్టాలను సమర్థంగా ఎదుర్కొనే మనోధైర్యాన్ని ప్రసాదిస్తుంది అని స్వామీజీ బోధించారు. అలాగే గురుతత్వం గురించి స్వామీజీ చెప్తున్నారు. ఒకసారి గురుతత్వం గురించి చర్చిస్తూ ఉండగా భక్తులు అడిగిన ప్రశ్నకు స్వామీజీ, మొదట్లో మనం ఎన్నో శ్లోకాలు, స్తోత్రాలు ఎన్నెన్నో చేస్తాం. మన భక్తి అంటే మొదట మామూలుగా ఏం చేస్తాం, గ్రంథం తీసామంటే అందులో మనకి ముక్కోడి దేవతలు అయి ఉంటే అందులో మనకి ఇష్టమైనవి తీసుకొని అన్ని రకాల స్తోత్రాలు, శ్లోకాలు, స్తోత్రాలు చేస్తాం. వీటి వల్ల భాగ్యవశాత్తు గురు దర్శనం లభిస్తుంది. గురువు యొక్క దర్శనమైన తర్వాత గురువు ఏం చేస్తారంటే ఈ నామాలన్నీ ఒకే నామంలో ఉన్నాయి అనే సత్యాన్ని తెలియజేసి, అంటే ఇన్ని నామాలు ఒకే గురువులో ఉన్నాయి, ఒకే ఆయనలో ఉన్నాయి. మనకి ఆ దేవతా స్తోత్రం, ఈ దేవతా స్తోత్రం, ఇట్లా మనకి బోల్డ్ అని ఉంటాయి. మన స్తోత్రాల గ్రంథం తీసుకున్నామంటే ఎన్ని ఉంటాయో చూడండి అందులో. కానీ ఇవన్నీ కూడా సకల దేవతా స్వరూపుడు, సకల సాధు స్వరూపుడు అయిన గురువులో వీళ్ళందరూ కూడా ఉంటారు. అందుకని గురువు ఏం చేస్తారంటే, గురువు లభ్యమైన తర్వాత ఇవన్నీ కూడా, ఈ నామాలన్నీ ఒకే నామంలో ఉన్నాయనే సత్యాన్ని తెలియచేసి దానిని మంత్రంగా ఉపదేశిస్తారు. ఒక్కొక్కసారి మన మనసులో ఏ దేవుని తలుచుకోవాలనిపిస్తే ఆ దేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటాం. ఈ విధంగా పలు రకాలుగా ఎందరో దేవతలను ఉపాసిస్తూ ఉంటాం. ఒకసారి ఒకళ్ళ మీద వెళ్తుంది, ఇంకోసారి ఇంకొకళ్ళ మీద వెళ్తుంది. అట్లా మనం ఎందరో దేవతలను ఉపాసిస్తుంటాం. కానీ గురువు యొక్క దర్శనమైన తర్వాత భగవంతుడు ఒక్కడే, ఒకే రూపంలో ఉన్నాడు. అంటే గురువు అనేక నామాల నుండి ఏకనామానికి, అనేక రూపాల నుండి ఏకరూపానికి తీసుకువస్తారు. ఇంతమంది దేవతలు వేరు, ఆయన వేరు, ఈయన వేరు
ఆయనంటే ప్రీతి, ఈయనంటే పడదు అని ఇట్లా చేసుకునేవాళ్ళు సైతం. గురువు యొక్క ఇది కలిగిన తర్వాత గురువు ఏం చేస్తాడంటే వాళ్ళకి అలాంటి అనుభవాన్ని ఇస్తారట. అందుకే బాబా దగ్గరికి వచ్చి చేస్తే చూడండి, నేను రాముడు తప్పితే నమస్కరించను అన్నాడు. బాబా దగ్గరికి వచ్చాడు, ఆయన కాళ్ళ మీద బట్టి లేగవట్లేదు. అట్లాగే ఎవరిని మనం ఆరాధిస్తే వాళ్ళని ఆయనలో దర్శనం ఇచ్చేవారు. అంటే ఆయన అందరి స్వరూపమే ఆయన, వీళ్ళందరూ కూడా ఆయనలోనే ఉన్నారు. అందుకని ఇంక అక్కడికి వచ్చిన తర్వాత కొట్టుకోవటం ఉండదు, ఇవన్నీ అందులో ఆయనలో సమన్వయం అయిపోతాయి. అందుకని గురువు అది చేస్తారట. అందుకని బాబా దగ్గరికి వస్తే ప్రత్యేకంగా ఎవరిని ఆశ్రయించి వస్తే, గణపతిని పూజించే వాళ్ళు వస్తే, అమ్మ నువ్వు పెట్టే నివేదనలు నాకే చెందుతున్నాయి అన్నారు. బాబా మీకెప్పుడు నివేదన పెట్టానందట, మీకెప్పుడు భోజనం పెట్టానంటే నువ్వు గణపతికి సమర్పించేవన్నీ నాకే చెందుతున్నాయి అన్నారు. ఇంట్లో బిడ్డలుడికి భోజనం పెట్టలేదని, ఆయన నివేదన ఇవ్వలేదని వాళ్ళ కొడుకు దర్శనానికి మొదటిసారి వస్తే చెప్తూ ఉన్నారు బాబా, ఇతని తండ్రి నాకు రోజు భోజనం పెట్టేవాడు, ఇతను మాత్రం నన్ను పస్తు ఇచ్చాడు అని చెప్పారు. అంటే ఎవరిని ఆరాధించినా అది ఆయనకే చెందుతుంది. గురువు అనేవాడు సకల దేవతా స్వరూపం. గురువు సూర్యుడు అనుకుంటే మిగిలినవన్నీ వచ్చే అవతారనే అందులోంచి కిరణాలు, ఇన్ని దేవతలు, ఇవన్నీ కూడా. అందుకని ఆ సత్యాన్ని గురువు అనుభవింపజేస్తారట. అట్లా చేసి గురువు యొక్క దర్శనమైన తర్వాత భగవంతుడు ఒక్క రూపంలోనే ఉన్నాడు. అంటే గురువు అనేక నామాల నుండి ఏకనామానికి, అనేక రూపాల నుండి ఏక రూపానికి తీసుకువస్తారు. ఒక్కొక్కసారి నిరాకారానికి కూడా తీసుకువస్తారు. మిగిలిన వాళ్ళ దగ్గర రూపాయల దగ్గర కొట్టుకుంటూ ఉంటారు. కానీ గురువు ఏం చేస్తారు, మనల్ని ఏకరూపానికి తీసుకువచ్చి అక్కడి నుంచి కూడా ఆయన తత్వం ఏంటంటే నిరాకార తత్వం. మన కోసం సాకారంతో గురువుగా ఉన్నారు. ఎందుకని ఆయన గురువుగా రూపంగా లేకపోతే మనం గుర్తించలేం కనుక. అందుకని మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తారట, ఏకరూపాన్ని అనేక రూపాల నుంచి ఏకరూపానికి, అనేక నామాల నుంచి ఏకనామానికి తీసుకొచ్చి అక్కడి నుంచి నిరాకారానికి, నిర్గుణ తత్వానికి తీసుకువెళ్తారు. అది గురువు యొక్క తత్వం. అప్పుడు ఆ భక్తుడు ఏకరూపానికి తనకి భేదం లేదని గ్రహించి తానే ఆ రూపం అనే సత్యాన్ని గ్రహిస్తాడు. పైగా మళ్ళీ తర్వాత ఆ ఏకరూపానికి తనకి కూడా భేదం లేదని, గురువే కాదు గురువుని ఆశ్రయించి గురువు అటువంటి అనుగ్రహం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇతనికి కూడా, అంటే భక్తుడికి కూడా ఆయన ఇచ్చిన అనుభవం ద్వారా తాను కూడా ఆ రూపం యొక్క ఇదే అని, తన నుంచి భేదం కాదని, అంటే ఆ చైతన్యం తను అక్కడ ఉన్న చైతన్యమే తనలో కూడా ఉందని సత్యాన్ని గ్రహిస్తాడు అని బోధించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.